2026 సంవత్సరం మార్చి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి ఎట్లా ఉందంటే ఏలినాటి శని అయిపోయింది, కానీ శని వక్రించాడు. వక్రించిన తర్వాత సమస్యలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. తర్వాత మకర రాశి పరిస్థితి అంటే ద్వితీయంలో కుజుడు, మరి ఈ కుజుడు వల్ల మాత్రం బాగా ఇబ్బంది ఉంది. రవి, శని, శుక్రుడు, బుధుడు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల చాలా మంచి జరగటానికి అవకాశం కనపడుతుంది. ఈ రాశి వాళ్ళు మరి వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగుతుంది. చదువుకునే పిల్లలకు మాత్రం కష్టం. మరి వివాహం కావటానికి కూడా వివాహం తొందరగా జరగటానికి అవకాశం ఉంది. శని బాగున్నాడు, మీరు ఏది సంపాదించాలనుకున్నారో అది ఖచ్చితంగా సంపాదించగలుగుతారు. మరి రవి బాగున్నాడు, మీరు విదేశాలకు వెళ్ళటానికి, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి, విదేశాల్లో ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వచ్చి బాగా సంపాదించుకోవటానికి అన్నిటికీ కూడా అవకాశం ఉంది. మరి ద్వితీయ కుజుడు అవటం చేత యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటానికి బాగా ఇబ్బంది కనపడుతుంది. అటువంటిది ఏదైనా జరిగితే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం, కూజ దోషం ఇవి ఉండటం చేత భార్యాభర్తలకు మళ్ళీ సమస్య ప్రారంభమైనట్లే. భార్యాభర్తల విషయంలో ఎక్కడ ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఏ సమస్య అయినా సరే సర్దుకొని ఇంట్లో వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇంట్లో వాళ్ళు ముందు జాగ్రత్త పడి వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోవాలి. పరాయింటి నుంచి వచ్చినటువంటి ఆడమనిషిని అత్తమామలు కన్న కూతురులాగా చూసుకోవాలి. ఆమె మీద ద్వేషం చూపించకూడదు. ఇంటికి వచ్చిన కన్న కూతురు ఏ పని చేయనీయకుండా తల్లి పనిచేస్తుంది. అట్లాగే కోడల్ని హింస పెట్టే తల్లులు ఉన్నారు. కోడలి బదులు మరి అత్తగారు పనిచేస్తూ మొగుడు పిల్లల్ని సుఖంగా ఉండేట్టుగా చేస్తే ఆ కుటుంబ వ్యవస్థ చాలా బాగుపడుతుంది. ఇది బాగా నేను చెప్పేది బాగా ఆలోచించండి. ఎందుకంటే పెద్దవాళ్ళు మరి పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసిన తర్వాత మా బాధ్యత అయిపోయింది అంటున్నారు. బాధ్యత అయిపోవటం కాదు, వీళ్ళు విడిగా ఉంటే కూడా గొడవలు రావడానికి అవకాశం ఉంది. దాదాపు వాళ్ళు ఎట్లా ఉన్నారో గమనించి వాళ్ళని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా సమస్యలు మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తప్పనిసరిగా చూపించుకోండి. తర్వాత మకర రాశి వచ్చేప్పటికల్లా 2 ఆదాయం 8 ఖర్చు కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడితే మంచిది. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కర దివాకర గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురవిరోప్రాసిసానుగ్రహం బాహ్వోత్కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేవాదిరమ్యం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ పారిణౌ కళ్యాణ ప్రమద ప్రదౌ కవినుతౌ కస్తూరికాకర్తికౌ శ్రీదౌతౌ శుభదం తటీహ భరతాం శ్రీజానకీ రాఘవౌ. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం అందరిగా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు
తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఉత్పాదన వైపు చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేది కదా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి పూర్తి ప్రతిష్టలు ఇచ్చేవాడు. అప్పగామి దగ్గర ఏం చెప్పారంటే రవి కనుక ఈ రవిరేఖ అనేది ఉంటుంది. అప్పగామి దగ్గర రవిరేఖలు లేకపోతే వారి జీవితం ఎంత ఉంది. అటువంటి రవి ఏకాల్సిందే ఉన్నాయి. కుజుడు, బుధుడు, రాహుడు. రవి, బుధుడు, కుజుడు, రాహుడు వీళ్ళందరూ కూడా ఏకాల్సిందే ఉన్నారు. ద్వాదశంలో శుక్రుడు, శని ఉన్నారు. 3 గురువు, మరి 5 కేతువు. అయితే ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చాలా బాగుంది. రవిబుద్ధుడు కలిసి ఉంటే బుధాదిత్య ఉన్నారు. బుధాదిత్య రావు ఉంటే ఏకాల్సిగా ఉంటే డబ్బుకి తెలియలేదు. ఎక్కడ డబ్బులు చేతికొస్తాయి. ఇల్లు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇల్లు ఇవన్నీ కొనుక్కుంటారు. రవి బాగుంటే మీరు ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. అయినా శుక్రుడు ద్వాదశంలో ఉన్నాడు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం జరుగుతుంది. భార్య బాగా అనుకూలం అయిపోతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుందండి ఎందుకైనా పోవాలి. శని 12 ఉన్నాడు. మేషరాశికి 12 శని అంటే 7 శని మొదటి భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాయి. అటువంటి శని మరి 12 ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలో పెట్టారు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. 7 సంవత్సరాలు 6 మాసాలు. దానికి మొత్తం సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంన్నర జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశివాళ్ళ పరిస్థితి ఏంటంటే శని గురించి ప్రత్యేకంగా పెట్టారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కొల్లంతి ప్రాణ సందేహం స్థానపైన మనక్ష ఉన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. బతుకులు ఏది కావాలో ఆ ప్రాణాసం ఏది లేకదు. మరి ప్రాణ దేని వ్యక్తులకు తక్కువగా అనిపిస్తుంది. కొల్లంతి ప్రాణ సందేహం స్థాన పైలండి ఇల్లు చేసే ఉద్యోగం ఇంటి మారటం ధనక్షయం ఉన్న డబ్బులన్నీ తక్కువైతే అప్పుడైతే ఇది ఏలినాశనంలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రాశులు రవి, కుజుడు, బుధుడు, రాహుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు 3 శని, బుధుడు, కేతుడు. అందులో రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాజసత్వ దేశం పడ్డది. కాబట్టి రాశివాళ్ళు ఏం చేయాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం. ఇక ఇది ప్రతి శనివారం కూడా ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనిక అభిషేకం చేయించుకోవాలి. శనికి అభిషేకం చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరం ఎందుకంటే 2006, 2026, 2027 దీని వరకు కూడా పరిస్థితులు శనికి 19,000 జపం చేయించి 4,000 రావాలి. మళ్ళీ దీని తర్వాత శని మళ్ళీ జన్మానికి వస్తారు. అప్పుడు కూడా శని జపం చేయించుకోవాలి. శనికి 19,000 సార్లు శ్రీమంతం జపం చేయించుకొని 4,000 రావాలి. ఇది కాకుండా
గీతాల రీత్యా సగం బాగుంది, సగం బాగలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ 30 తారీఖు 4 సంవత్సరం టైము, దాని ద్వారా జాతకం చెప్పుకోవడం మంచిది. ఇది గోచారం. గోచారం 25 గంటలు జరుగుతుంది. గ్రహచారం మరి 75 గంటలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ ముందు ఏం చేయాలంటే ముందుగా జాగ్రత్తగా ఈ శరీరత చేయించుకోవడం, మరి డేట్ ఆఫ్ బర్త్ లేదా జాతకం చెప్పుకోవడం చాలా అవసరం. ఇది చేయకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చెప్పుకోవడం అవసరం వస్తుంది.